నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు, ఈసీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫైర్. భక్తులతో కిటకిటలాడిన మహాలక్ష్మి ఆలయం, భక్తి శ్రద్ధలతో శ్రావణ వరలక్ష్మి వ్రతం. మార్కెట్ యార్డులో డిజిటల్ వసూళ్లు ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకొని రావాలని, తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై ఉన్న రాజకీయ కోపాన్ని ప్రజానాయకుడు వైఎస్ఆర్ విగ్రహాలపై చూపించడం దారుణమని ఆమె విమర్శించారు. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చివరి క్షణం వరకు ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి దిశానిర్దేశం చేశాయి. అలాంటి మహానేత పేరు పెట్టుకున్నంత మాత్రాన వైఎస్ఆర్ వైసీపీ సొంతం కాదు, పేటెంట్ హక్కు కాదు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడి విగ్రహాలను కూల్చడం ఎక్కడి దిక్కుమాలిన చర్య అని షర్మిల ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ఆమె ప్రశ్నించారు. పులివెందులలోని వివేక ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు చూశాను. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయిచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది. అదే కదా. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అది నన్ను నమ్మించారు. ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాని అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు. అది నేను నమ్మాను. ఈరోజు మళ్ళీ సురేష్ అంటే సంటి, మా బంధువే, ఆయన దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించండరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా. మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా. మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. ఈ 6 ఏళ్ల పోరాటం, నా పోరాటం ఎందుకు ఈ 6 ఏళ్ళు? ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. చిన్నైనా పెద్దైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. అట్లా లా అండ్ ఆర్డర్తో పోలీస్ దగ్గర శిక్ష పడలేదు, కోర్టులలో శిక్షలు పడలేదు, ప్రజా తీర్పు లేదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఆగాలంటే ఎట్లా? కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కి వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఫలితాలు తమ అనుమానాలకి బలం చేకూర్చాయని చెప్పారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన ఇందుకు సంబంధించి మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలో 5 నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. 5 ఏళ్లలో నమోదైన వారి కంటే 5 నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువ. మహారాష్ట్రలో లోక్సభ, విధానసభ ఎన్నికల మధ్య సమయంలో 1 కోటి మంది ఓటర్లు నమోదయ్యారని అన్నారు. ఓటర్ల జాబితా మాకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించింది. అది దేశ సంపద, దానిని ఎందుకు చూపించట్లేదు అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న తమ అనుమానాలు మహారాష్ట్ర ఫలితాలతో నిజమైందని చెప్పారు. మోషన్ రీడ్ చేయగల ఓటర్ లిస్ట్ ని ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. Next, fake addresses. Zoom in. House number 0. No, you're laughing. There are thousands and thousands of these people. No address, house number 0. House number 0, house number 0. 0. House number 0. Father's name, ILSDHFHUG. थोड़े और फादर्स नेम दिखाओ, ये बड़े इंटरेस्टिंग नाम है इनके. DFOIGOIDF फादर्स नेम. नहीं, आप हंस रहे हो भैया, पूरा सिस्टम उड़ा दिया है, चोरी हो रही है. अभी तो शुरुआत की है हमने. और दिखाइए. अच्छा, थोड़ा जूम आउट कीजिए. नाउ these are of 3 types. Either an address that doesn't exist, you go look for it, it's not there, or the address is 0, house number 0 or street number 0, or then the address cannot be verified. These are 40,000 voters. Okay? Next, here is house number 35. 80 voters live in this house. We sent people to check. They got beaten up. These 80. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డు సమీపంలోని దుర్గాపురంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలి రావటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారు. ఉదయం నుంచి మహిళలు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తమ ఇంట సిరి సంపదలు వెళ్లి విరియాలని, ఆ శ్రావణ లక్ష్మి ఆశీర్వదించాలని పూజల ద్వారా వేడుకున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్టుల వద్ద డిజిటల్ చెల్లింపులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పెరవలి చెక్ పోస్టు వద్ద కలెక్టర్ ప్రశాంతితో కలిసి ఆయన ఈ పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెరవలి మండలం చెక్పోస్టు వద్ద మంత్రి కందుల, కలెక్టర్ ప్రశాంతి ఈ పాస్ యంత్రం ద్వారా డిజిటల్ చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డు తనిఖీల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకు మార్కెటింగ్ తనిఖీ కేంద్రాల వద్ద నగదు రూపంలో వసూలు చేస్తున్న మార్కెట్ ఫీజుని పక్కన పెట్టి ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలో తగిన రసీదుతోనే వసూలు చేయనున్నారని చెప్పారు. తద్వారా పారదర్శకత పెరగడంతో పాటు మార్కెట్ కమిటీల ఆదాయం కూడా పెరగనుందని ప్రభుత్వం విశ్వసిస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దానికి ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి తేడాలు లేకుండా, చేతివాటం లేకుండా, ముఖ్యంగా లేకుండా ట్రాన్స్పరెంట్ విధానంలో డిజిటలైజ్ చేసేటువంటి విధానానికి రాష్ట్రం మొత్తం మీద మన నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఒక మంచి రూపకల్పన చేసి
అందరికీ అందుబాటులో తీసుకొచ్చినటువంటి కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ మీ అందరికీ నేను మనవి చేసేది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టు, ఇవన్నీ కలిపి మొత్తం పారదర్శకంగా ఏ రకమైన ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ప్రభుత్వ పరంగా అవన్నీ పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అందుకే ప్రతి రంగంలోనూ కూడా డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతూ డిజిటలైజేషన్ చేస్తూ ఎక్కడికక్కడ మనకి యాప్ల ద్వారా ఆ డబ్బు చెల్లించుకోవటం, దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవటం, ఇటువన్నీ అన్నీ చేయడం ద్వారా ఒకటి వచ్చేటువంటి వాళ్ళకి సౌలభ్యం, రెండోది మాన్యువల్గా చేయవలసినటువంటి కష్టం లేకుండా ఆ ఒక్క యాప్ల ద్వారా వాటి ద్వారా చేసుకుంటే అవి వెంటనే మనకి ఎంత ప్రాడ్యూస్ వెళ్ళింది, ఎంత దానికి కడతనం అనేటువంటిది వెంటనే మనకి స్లిప్ కూడా వచ్చేస్తుంది, ఎన్ని క్వింటాల్స్ అనేటువంటిది కూడా అందులో తెలుస్తుంది. దీనివల్ల ప్రజలకు సౌలభ్యం, రెండోది పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మీరే చూశారు, పారదర్శకంగా లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రానికి జరిగాయో గత ప్రభుత్వంలో చూసాం. అన్ని చోట్ల ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగ సహకారంతో ఎస్సీ ఎస్టీ సెల్, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ట్రైబల్ డేని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ అధికారులు నృత్య ప్రదర్శన చేశారు. యూనివర్సిటీ సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, విశిష్ట అతిథిగా రిజిస్టర్ ఆచార్య కెవి స్వామి, కన్వీనర్ గా సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ కూచిపూడి డిప్లొమా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వీసీ మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో పర్యావరణ హితంగా జీవించే గిరిపుత్రులకు అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజలు మరియు కృత్రిమ మేధస్సు హక్కులను కాపాడుకోవడం, భవిష్యత్తుని రూపొందించడం అనే థీమ్తో ప్రపంచ గిరిజన దినోత్సవం జరుగుతుందని, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని భాష, సాహిత్యం, సంస్కృతి ఎంతో ప్రత్యేకమైనవని తెలియజేశారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా జువార్. 2025 సంవత్సరానికి గాను మనకు ఫార్మాట్ ఏంటంటే ఇండిజినస్ పీపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెండింగ్ రైట్స్, షేపింగ్ ఫ్యూచర్స్. ఇది ఐక్యరాజ్య సమితి మనకు విడుదల చేసినటువంటి ఈ సంవత్సరానికి గాను ట్రైబల్స్కి సంబంధించినటువంటి థీమ్ అన్నమాట. సో ఈ థీమ్ చాలా చక్కగా ఉంది, హాయిగా ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్న ఈ కాన్సెప్ట్ని వాడి ఈ ట్రైబల్స్ అంటే మూల నివాసీలు, ఆదివాసీలు, ప్రపంచానికి ఫస్ట్ పర్సన్ పీపుల్ ఒక ట్రైబే కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఏం కావాలి అని అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఈ యొక్క ఆదివాసీల పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి, అలాగే వాళ్ళకున్న పొటెన్షియల్ థ్రెడ్స్ ఏంటి, ఈ సందర్భంగా మనం ఒక ఆలోచన అన్నది షేర్ చేసుకోవడం అన్నట్టు. అంటే ఏమవుతుందంటే పొటెన్షియల్ థ్రెట్ ఏంటి, వాళ్ళ మనుగడ, వాళ్ళ జీవన విధానానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏంటైతే ఇబ్బందులు ఉంటాయి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన తర్వాత వాళ్ళ ఉనికిని, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ సాంప్రదాయాల్ని, వాళ్ళ భాషల్ని, వాళ్ళ పాటల్ని, మాటల్ని, మళ్ళా వాళ్ళ ప్రొవర్బ్స్ని, వాళ్ళ చిన్న చిన్న సామెతల్ని ఎలా దాచుకుంటారు అన్నది కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అన్నమాట. ఎందుకనంటే ఈ టెక్నాలజీని వాడి దాన్ని వాళ్ళు ఒక డెవలప్మెంట్ గవర్నెన్స్ కింద వాడుకుంటే బాగుంటుందన్నది నా అభిప్రాయం. స్థానిక నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావటం, ఉదయం నుంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం మహాపర్వదిన శుభ సందర్భంగా ప్రతిష్టాపక దంపతులు శాశ్వత కైంకర్య పరులు గుర్రం శ్రీనివాసులు, వెంకట బాల సుజాత, దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, విజయలక్ష్మి దంపతులు భక్తుల గోత్రనామాలతో లోక కళ్యాణార్థం శ్రీ ఐశ్వర్య
ఐశ్వర్యలక్ష్మి పద్మావతి అమ్మవార్లకి లక్ష కుంకుమార్చన పూజ నిర్వహించారు. శ్రీమాన్ పంచాంగం వెంకట రంగాచార్య స్వామి పర్యవేక్షణలో ఈ కుంకుమార్చనలు జరిగాయి. ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పుణ్యస్త్రీలకు సౌభాగ్యవతులకు అఖండ సౌభాగ్యాన్ని అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాపర్వదినంగా విష్ణు పురాణంలో ఈ పర్వదినం గురించి వివరించడం జరిగిందని తెలిపారు. ఉదయం 7:30 పంచామృత అభిషేకం, స్మన తిరుమంజనం అనంతరం కుంకుమార్చన జరిగింది. కోట బ్రహ్మాండ నాయకుడుకు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దివ్య సన్నిధిలో ఈ రోజున శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మహాపర్వదినంలో శ్రీవారి యొక్క దివ్య సన్నిధిలో ఐశ్వర్యలక్ష్మి పద్మావతి అమ్మవార్లకి లక్ష కుంకుమార్చన పూజ 11 మంది ఆచార్య స్వాములతోటి శ్రీ ప్రతిష్టాపక దంపతులైనటువంటి ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీ గుర్రం శ్రీనివాసులు, శ్రీమతి వెంకట బాల సుజాత దంపతులతోటి ఈ యొక్క లక్ష కుంకుమార్చన పూజ ఉదయం నుంచి ప్రారంభమై నిర్వహింపబడుతోంది. ఈరోజు ఉదయం 8 గంటలకి విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమైనటువంటి పూజ ముందుగా పంచామృతాభిషేక శ్రమర తిరుమంజన మహోత్సవం జరిగింది. అమ్మవార్లకి శుద్ధి అలంకారం జరిగిన తర్వాత పూజా కార్యక్రమం మొదలై జరుగుతోంది. ఈ యొక్క పూజ సుమారుగా 3 గంటల వరకు ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. ఇది వార్షిక సేవగా ప్రతి సంవత్సరం స్వామివారి సన్నిధిలో అమ్మవారికి ప్రత్యేక సేవగా నిర్వహించడం జరుగుతోంది. స్వామివారికి జరిగేటువంటి సేవల్లో ప్రధానమైనటువంటి సేవ అమ్మవారి సేవ. ఇది ఈ యొక్క భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతటిగా చక్కగా సాయంత్రం తిలకిస్తారు. అందరూ ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో లోకక్షేమం కోరుతూ చేసేటువంటి కార్యక్రమంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంతోషాలతో వర్ధిల్లారని చెప్పి స్వామివారికి విన్నపం చేస్తూ స్వామివారి తరఫున ఈ రోజున రేపటి రోజున శ్రావణ పౌర్ణమి శనివారం, శ్రవణ నక్షత్రం, శ్రావణ మాసం. స్వామివారికి శ్రావణ మాసం అంటే అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. శ్రావణ శనివారం అంటే ఇంకా ప్రీతికరమైన రోజు. 4 రకాల విశేషాలు పౌర్ణమి, శనివారం, శ్రవణ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రేపటి రోజున స్వామివారికి పూరాభిషేక మహోత్సవం సుమారుగా ఉదయం 8 గంటలకు ప్రారంభమై అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుంది. భక్తులు కూడా చాలా విశేషంగా వస్తారు. ఇవాళ రేపు జరిగేటువంటి సేవల్లో భక్తులందరూ విశేషంగా విరివిగా పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను పొంది సుఖజీవనాన్ని గడపాలని చెప్పి విన్నపం చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద. జై శ్రీమన్నారాయణ. ఎలక్ట్రికల్ కార్మికుల మనోభావాలు దెబ్బతిని వారి వృత్తిపై ప్రభావం పడేలాగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ వ్యవహరిస్తున్నారని ది రాజమండ్రి న్యూ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టీఎన్టీయూసీ నాయకులు యాల శ్రీనివాసరావు అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బొజ్జ రామకృష్ణ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ కార్మికుల సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆయన మాత్రం కార్మికులను రెచ్చగొట్టేలాగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. అందరం కలిసి శ్రామిక భవన్ పూర్తి చేసుకునేందుకు ముందుకు రావాలని, కార్మికుల సమస్యల్ని సీఎం, డిప్యూటీ సీఎంలకు చేరేలాగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ద్వారా విన్నవించుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా అందరికీ శత్రువుగా మారితే ఎలక్ట్రికల్ కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని గ్రహించాలని కోరారు. సమావేశంలో ఇతర నాయకులు ఏఆర్వి మల్లేశ్వరరావు, తాడేపల్లి వినాయకరావు తదితరులు పాల్గొన్నారు. రోజా చెల్లి అని అడిగారు. బొజ్జ రామకృష్ణ అనేసి ఒక వ్యక్తి ఉన్నాడు, గోదావరి ఎలక్ట్రికల్స్ చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయన మధ్యకాలంలో విపరీతంగా గవర్నమెంట్ని విమర్శించడం నేర్చుకున్నాడు. అదే పనిగా పెట్టుకున్నాడు. మాట్లాడితే మీ అందరూ తెలిసి ఉంటుంది. ప్రెస్ మీట్లో ఏమంటాడంటే భవన నిర్మాణ కార్మిక బోర్డు నుంచి క్లెయిములు అవ్వట్లేదు అని అంటున్నాడు. అరే రామకృష్ణ, ఈ బోర్డు ఎత్తేసింది ఏ గవర్నమెంట్లో ఎత్తేసారు? అసలు ఒకసారి బుర్ర పనిచేస్తుందా? వైసీపీ గవర్నమెంట్ రాగానే భవన నిర్మాణ కార్మికుల బోర్డే తీసేశారు. మేము వెళ్ళి అడగడం జరిగింది, సార్ ఏంటంటే ఇలాగ మరి క్లెయిమ్లు అవ్వంటున్నారంటే, లేవండి అమౌంట్ అంతా కూడా వేరే దానికి డైవర్ట్ అయిపోయిందండి, సీఎం దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది అన్నాడు. అంటే ఎవరి గవర్నమెంట్లోనూ? నీ గవర్నమెంట్లోనూ పోయింది. రెండోది, భవన నిర్మాణ కార్మికుల సర్వే ప్రకారంగా 72.8% లిక్కర్ అలవాటు ఉంది. భవన కార్మికులు కష్టపడతారు, సాయంత్రం అయితే పొందేస్తారు. పోయిన గవర్నమెంట్ ఏమన్నారు? మద్య నిషేధం అని చెప్పి చీప్ లిక్కర్ ఇవ్వడం వల్ల 37,000 సుమారు ఇంచుమించు చనిపోయారు కార్మికులు. మరి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా కాంపన్సేషన్ చెల్లించారా? మరి ఆ పాపం ఎవరిదే? మీది కదా. అప్పుడు నీకు మానవత్వం కనబడలేదా? కార్మికుల యొక్క ఇబ్బందులు కనబడలేదా? అప్పుడు దాకా ఇసుక అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మీరు మీ గవర్నమెంట్ వచ్చారు,
బ్లాక్ చేసి పడదొబ్బారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని గురుకుల పాఠశాల హాస్టల్ అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయప్రతాప్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు టీచర్స్ లేరని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులకి తెలిపారు. అంగన్వాడీలో పాలు, బాలామృతం లేకపోవడంతో ఇంకా ఎందుకు రాలేదని అంగన్వాడీ టీచర్ను తనదైన స్టైల్లో ప్రశ్నించారు. నువ్వు టెన్షన్ పడ కాకుండా నేను సింపుల్గా అడుగుతాను, భయపడదు. నేను అనేది ఏంటంటే 24 మంది టీచర్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళల్లో 5-6 మంది అయినా 3 ఏళ్ళు నిండిపోతాయి కదా, వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావడం లేదు? మీరు మంచిగా చెప్పాలా, చెప్తే వాళ్ళు వస్తారు. మీరు మంచిగా ఏదైనా మంచి పిల్లలకి ఏబిసిడ్లు, కొన్ని పదాలు ఇవన్నీ నేర్పిస్తే రైమ్స్, వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. మీరు అవి మీ ఇంట్రెస్ట్గా, మీ ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉందంటే మీ ఫెయిల్యూర్, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినామని. మీకు కూడా వర్క్ అది ఇది అని ఇప్పుడు మళ్ళీ ఇది కూడా పెట్టారు కదండి, ఏం మాత్రం ఉందని వీళ్ళకి ఇచ్చినట్టున్నారు. వీళ్ళకి అన్ని ఈ పనులు ఇచ్చి వీళ్ళని చూసుకోమంటే ఆడ చూసుకుంటారు టీచర్. ఇబ్బంది లేదు, అదే నేను చెప్పేది. అంతేనా? ఇది ఇది ఎంతమంది? ఇది అంటే ఏజ్ల వైజ్గా వేసుకున్నాం. అదేనమ్మా, 1, 2, 3, 4, 4, 11, 4, 11, 15, 15, 1, 7, 21, 28 ఉన్నారా? లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 5 గర్భవతులు సార్. వీళ్ళకి ఏమేమి ఇచ్చారు ఈ నెల? రైస్ ఇచ్చానండి, దాలు ఆయిల్ ఇచ్చాను సార్. బాలామృతం వచ్చిందా? బాలామృతం రాలేదు సార్, వీళ్ళకి రాలేదు సార్. మిల్క్ కూడా ఇవ్వలేదా? మిల్క్ కూడా రాలేదండి. వీళ్ళకి మిల్క్ ఇచ్చారా? వీళ్ళకి మిల్క్ ఏమమ్మా, ఎందుకు 7వ తేదీ ఇంకా రాలేదు? కిట్టు రైస్ ఇచ్చారు, మిల్క్ ప్లస్ వీళ్ళకి బాలామృతము, ఎగ్స్. వీళ్ళకి ఎగ్స్ ఇచ్చారా? ఫస్ట్ ప్లేస్ 11. ఓకే, జాగ్రత్త చేయండి అమ్మా. సాకు తప్పిందా? బాలామృతం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు, ఈసీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫైర్. భక్తులతో కిటకిటలాడిన మహాలక్ష్మి ఆలయం, భక్తి శ్రద్ధలతో శ్రావణ వరలక్ష్మి వ్రతం. మార్కెట్ యార్డులో డిజిటల్ వసూళ్లు ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.